హలో, ఈరోజు వచ్చేసి అవర్ అండ్ రిటర్న్స్ వాళ్ళు ఎపిసోడ్ 11 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీజీ పార్ట్ టైం కోసమని అప్లై చేస్తుంది, కానీ అనుకోకుండా రిజెక్ట్ అయిపోతుంది. నేను ఎంత ట్రై చేస్తున్నానో అంత రిజెక్ట్ అయిపోతున్నా అంటది. నేను అట్లీస్ట్ పీపుల్ ని ఫోన్ లో కూడా ఇంప్రెస్ చేయలేకపోతున్నా అని అంటది. అంటాడు, నువ్వు చాలా బాగా ఇంప్రెస్ చేస్తావు అందరినీ అని అంటాడు. నువ్వు ఆ రెస్టారెంట్ ఓనర్ శాంగ్వోల్ ని కన్విన్స్ చేయగలిగినావు, ఈ జాబ్ అంతా నీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్తాడు. కానీ నువ్వు కన్విన్స్ చేసినంత బాగా అది ఎవరు చేయలేడు అని చెప్తాడు. ఆయన ఈ జాబ్ ఏముంది, చాలా సింపుల్ రిజెక్షన్ ఇది నీకు అని చెప్తాడు. నిన్ను నువ్వు డౌట్ చేసుకోకు అని అంటాడు. సరే అయితే థ్యాంక్ యూ అనేసి మీజీ అంటది. సరే ఇప్పుడు నువ్వు చేసేది ఇంకేమైనా ఉందా అని హోసు అడుగుతాడు. ఏం లేదు, ఎందుకని మీజీ అడుగుతాడు. నీ బర్త్డే కూడా మనం సెలబ్రేట్ చేయలే, ఏం కావాలో చెప్పు గిఫ్ట్ అని అంటాడు. మీజీ ఏమొద్దని పడుకుంటది. పడుకున్నాక హోసు మీజీకి తెలియకుండా చిన్న తన రింగ్ సైజ్ తీసుకుంటాడు. తీసుకొని నెక్స్ట్ డే వెంటనే షాప్ కి వాళ్ళిద్దరి కోసం అని చెప్పి రింగ్స్ ఆర్డర్ చేస్తాడు. హోసు ఇక్కడ రెస్టారెంట్ లో వాళ్ళ కోసం అని చెప్పి తెచ్చిన కేక్ అనేది ఇస్తుంటాడు. ఇచ్చే టైంలో అదే టైంలో అప్పుడే హోసుకి కాల్ వస్తుంది. హోసుకి ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతారో వినిపించదు. మీజీ ఏమో రెస్టారెంట్ ఓనర్ కోసం అని చెప్పేసి కొన్ని లోగోస్ డ్రా చేసుకొని తీసుకొని వస్తుంది. తనంటది, నువ్వు ఇవన్నీ చేయితోనే డ్రా చేసినావా, చాలా బాగా డ్రా చేసినావు అని చెప్తుంది. మీకు ఒక జనరల్ ఐడియా ఉండాలని చెప్పేసి నేను ఇలా ముందు డ్రా చేసుకుని వచ్చిన అంతే అని చెప్తుంది. మీ నేను ఒక్కదాని లోపలికి వచ్చిన హోసు ఏడని అడుగుతుంది. హోసు ఇప్పుడే ఇంటికి వెళ్ళిందని చెప్తాను. నేను హోసుకి ఇద్దామని చెప్పేసి రాక్ ర్యాప్స్ మ్యారినేట్ చేసిన అని అనగానే, మరి మీజీ నాకు అంటే నేను నీకు నిన్ననే ఇచ్చిన కదా అని అంటది. అవి ఆల్మోస్ట్ అయిపోవచ్చు అని మీజీ అంటది. అయినా నాకు తెలుసు హోసుకి ఇచ్చిన హోసు పక్క నీకు ఇస్తాను, అందుకే నేను మీ ఇద్దరికి సరిపడే మ్యారినేట్ చేసిన అని చెప్పి ఇస్తుంది. ఇంకా సరే అని చెప్పి అవి ఇద్దామని చెప్పి హోసు వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి డోర్ లాక్ ఓపెన్ చేస్తుంటే తప్పు వస్తుంది. మళ్ళీ టైప్ చేస్తే మళ్ళీ తప్పు వస్తుంది. అంతలోపు ఇంకా హోసు డోర్ ఓపెన్ చేస్తాడు. హోసుని చూసి, ఏమైనా నీకు ఎందుకలా డల్ గా ఉన్నా, మళ్ళీ నీకేమైనా హెల్త్ బాగాలేదా అని చెప్పి చూస్తుంటే హోసు వద్దు అని అంటాడు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా, నన్ను ఎందుకు రానివ్వట్లే అని మీజీ అంటది. హోసు ఏమన్నా ఈ రోజు చాలా టైర్డ్ అయిపోయినాను, రేపు కలుద్దాం అని చెప్పేసి ఇంకా డోర్ క్లోజ్ చేసేసుకుంటాడు. మీజీకేమో ఏం అర్థం కాదు, ఎందుకలా డోర్ వేసుకున్నాడు అని చెప్పి, సరే అయితే నేనే తినేస్తలే ఈ క్రాప్స్ అని అనుకుని ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోతుంది. హోసు ఏమో ఇక్కడ లోపల చెవి నొప్పితో సఫర్ అవుతా ఉంటాడు ఒక్కడే. రెస్టారెంట్ లో కూడా కేక్ ఇచ్చేసి తొందరగా నేను అర్జెంట్ గా ఒక కాల్ మాట్లాడాలని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. వచ్చి తొందరగా ఎదురుగా ఒక క్యాబ్ ఉంటే క్యాబ్ ఎక్కి కూర్చుంటాడు. అడ్రస్ క్యాబ్ అతనికి చెప్తాడు. కానీ క్యాబ్ అతను అనుకోకుండా మాస్క్ వేసుకోవడంతో అతను ఆ రూట్ లో వెళ్ళాను హోసుకి చెప్తుంటే హోసుకి ఏం వినపడదు కాబట్టి ఏం అర్థం కూడా కాదు. సో అలా ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాడు. నీకు ఇప్పుడు సడన్ గా హియరింగ్ లాస్ అనేది వచ్చింది కాబట్టి అయితే ఇప్పుడు నీకు కంప్లీట్ గానే హియరింగ్ వస్తుంది, లేదు అంటే కంప్లీట్ గానే మొత్తం పోతుంది అని చెప్తారు. దీనికి ఏం సొల్యూషన్ లేదా అని అడుగుతాడు హోసు డాక్టర్. మనం ఇంకా రెగ్యులర్ గా మానిటర్ చేద్దాం అని డాక్టర్ అంటాడు. అప్పుడు హోసు మరి కంప్లీట్ గా నాకు హియరింగ్ పోతే ఎలా అంటే, హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలి, లేదు అంటే ఇంప్లాంట్ చేసుకోవాలి ఇంకా అని చెప్తాడు. నీకు అస్సలు అమంతం వినిపించకపోతే అప్పుడు మనం ఈ సర్జరీ ఆప్షన్స్ కి వెళ్ళాలని డాక్టర్ చెప్తాడు హోసు తోటి. అప్పుడు హోసు అంటే ఇంకా నేను చేసేది ఏం లేదా అని అనుకుంటాడు. అలా ఆ రిపోర్ట్స్ ఇంట్లో కూర్చొని చూసుకుంటా ఉంటాడు. అంతలోపే అక్కడికి మీజీ వస్తుంది. తను లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. లోపల హోసుకి అర్థమై తొందరగా వస్తాడు అనమాట. నువ్వు రేపు వస్తానుగా ఈ రోజు ఎలా వచ్చావు అని మీజీ అడుగుతుంది. మీజీని పంపించేసిన తర్వాత హోసు ఎవరైనా మాట్లాడినా కూడా చెవి నొప్పి చాలా వస్తుంటది అనమాట తనకి. అందుకే ఇంకా మీజీని తొందరగా ఇంటికి పంపించేస్తాడు. ఇంక ఇక్కడ మీరే వాళ్ళ ఆఫీస్ టెయ్యి దగ్గరకు ఒక అతను వచ్చి, నేను రెడీ చేయమన్న డాక్యుమెంట్స్ రెడీ అయినా అడుగు. టెయ్యి నేను రెడీ చేస్తున్నా అని చెప్తాడు. అంతలోపు అక్కడికి ఫెయిర్ ట్రేడ్ కమిషన్ నుంచి వచ్చినామని చెప్పేసి, మేము సిహాన్ కన్స్ట్రక్షన్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని చెప్తాడు ఒక టీమ్ లీడర్ తోటి. ఇక్కడ సిఇఓ మేనేజర్ ని తిడుతుంటాడు, ఒక్క రెస్టారెంట్ ఎంత పెద్ద నాయిస్ క్రియేట్ చేసినావు అనేసి. ఇప్పుడు ఏం చేస్తావు, న్యూస్ లో ఆల్రెడీ ఒక ఆర్టికల్ కూడా వచ్చేసింది అని అంటే, మేనేజర్ అంటే నేను ప్రెస్ ని పిలిచి కరెక్ట్ చేస్తాను అంటాడు. ఇప్పుడేముంది, నువ్వు చేసే ఆల్రెడీ డ్యామేజ్ అంతా అయిపోయింది అని చెప్పి తిడుతుంటాడు. అందుకే నేను నిన్ను ఇదంతా క్వైట్ గా ఎండ్ చేయమని చెప్పినాను అని సిఇఓ అంటాడు. అయినా అది రిలీజ్ అయింది ఒకటే ఆర్టికల్ అని చెప్పి మేనేజర్ అంటే, అయినా నువ్వు లాస్ట్ టైం అది అనానమస్ పోస్ట్ అన్నావు, నువ్వు ఆ కేసుని సరిగ్గా డీల్ చేయలేదు, ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేస్తావు అనేసి సిఇఓ తిడతాడు. ఇంక ఇక్కడ ఫామ్ ఓనర్ మీరే కాల్ చేస్తాడు అనమాట. నీకు కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తలేవని అంటాడు. ఇంకా ఆర్టికల్ చూసినావా అని అడుగుతాడు. మీరేని మెయిన్ పేజ్ లో వచ్చింది అని అంటే, మీరే అంటే నేను మీటింగ్ లో ఉండే చూడలే అని అంటది. ఇంకా వీళ్ళకి వేరే దారి అయితే లేదు, ఇప్పుడు వాళ్ళు ఇంకా క్లోజ్ చేసుకోవాల్సిందే అని చెప్తాడు. థ్యాంక్ యూ అని మీరే అంటది. ఎందుకని ఫామ్ ఓనర్ అంటే, నువ్వే కదా నాకు రిపోర్టర్ ని ఇంట్రడ్యూస్ చేసింది, ఇంకా అది ఎలా చేయాలో అడ్వైస్ ఇచ్చింది కూడా నువ్వే కాబట్టి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అయినా నీ అంతటి నువ్వు చాలా బాగా చేసినావు అనేసి అని అతను అంటాడు. ఎఫ్టీసీ వచ్చిందా అని అంటే, ఇప్పుడే వచ్చిందని చెప్పి ఇంకా పెట్టేస్తుంది. ఎఫ్టీసీ మంచిగా చేస్తుందా అని ఇక టెయ్యి అడిగితే టెయ్యి అంటాడు, నీ పనే కదా అని. అయినా హెచ్ఆర్ రూమ్ లో నుంచి ఎందుకు వస్తున్నావు, వాళ్ళు ఏమన్నా నేను తిట్టిరా, ఇదంతా నువ్వే చేసినావు అనేసి అని అడుగుతాడు. మీరే అంటది, లేదు వర్క్ ప్లేస్ బుల్లింగ్ గురించి రిపోర్ట్ చేసిన కదా, దాని నుంచి మాట్లాడడానికి పిలిచిరని చెప్తుంది. నేను ఇక్కడ క్విట్ చేసే ముందే దాన్ని సెటిల్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళినా అని అంటది.
ఆల్రెడీ హార్డ్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు క్విట్ చేస్తున్నావు అని అడుగుతాడు మీరేని. నువ్వు ఇంక ఇక్కడే ఉండి వాళ్ళని పనిష్ అవుతుండే దగ్గరుండి చూడాలి కదా అంటే ఈ అంటాడు. అసలు ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నా అంటే ఈ కేసులో నేను ఓడిపోవద్దని చెప్పి అంతే అని అంటది మీరే. ఇంక ఇదంతా నా ఫాల్ట్ కాదని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా, అదే చేసుకుంటున్నా అని అంటది. నా ఫోర్స్ వల్ల ఇక్కడ దాకా వచ్చినావు అని అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం నువ్వే క్లియర్ చేసేసినావు అని అంటాడు మీరే. సరే అయితే ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూసి నాకు తర్వాత అంతా ఇన్ఫార్మ్ చేయని చెప్తుంది టేయికి. టేయి కూడా సరే అంటాడు. హోసు వాళ్ళ మమ్మీ హోసుకి కాల్ చేసి నీ ఆర్టికల్ మా స్కూల్లో అందరు చదివినట్టున్నారు, నువ్వు ఒకసారి రాగలుగుతావా అని అంటది. మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లే అని చెప్పి కాల్ చేసే లోపు హోసు మళ్ళీ రిప్లై ఇస్తాడనమాట. నేను ఈ మధ్య వర్క్ లో బిజీగా ఉంటున్నాను, నాకు రావడం కుదరదు అని చెప్తాడు. సరే వర్క్ తో పాటు నీ హెల్త్ కూడా చూసుకోని వాళ్ళ మమ్మీ అంటారు. హోసు ఇక్కడ వాళ్ళ బాస్ ని కలవడానికి అని చెప్పి వస్తాడు. వాళ్ళ బాస్ అంటే నన్ను కలవా అని చెప్పి వెళ్ళాను, మళ్ళీ నన్ను ఎందుకు రమ్మన్నావు అని అంటాడు. సరే నాకు డైరెక్ట్ పాయింట్ కి వచ్చేసి నేను చాలా బిజీగా ఉన్నాను వాళ్ళ బాస్ అంటాడు. నేను ఒక ఫేవర్ అడగనికి వచ్చినా అని హోసు అంటే వాళ్ళ బాస్ అంటాడు. ఇప్పుడు మన ఇద్దరు మంచి టర్మ్స్ లో లేం కదా, నేను నీకు ఎలా హెల్ప్ చేస్తా అనుకుంటున్నావు అని అంటాడు. మీకు నా క్లాస్మేట్ మీరే తెలుసు కదా, తనప్పుడు నేను వెళ్ళినందుకే కేసు డ్రాప్ చేసింది కాబట్టి ఇదంతా మీ మిస్టేకే కాబట్టి ఇప్పుడు ఆ కేసుని మీరే హ్యాండిల్ చేయాలని చెప్తాడు హోసు. నువ్వు నాలాగా ఉండొద్దని చెప్పేసే కదా నువ్వు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు నన్నెలా ఈ కేసుని డీల్ చేయమంటున్నావు అని అంటాడు వాళ్ళ బాస్. మీరు ఎలాంటి కేసు అయినా సరే మీరే గెలవాలని అనుకుంటారు, సో ఇప్పుడు మీరు కూడా తనకి ఎలా అయినా గెలిపిస్తారు కాబట్టి మీరే ఆ కేసుని డీల్ చేయాలని చెప్తాడు. మరి అసలు ఇప్పుడు ఈ కేసు నేనెందుకు డీల్ చేయాలని హోసుని అడుగుతాడు వాళ్ళ బాస్. అప్పుడు హోసు అంటాడు నేనంటే మీకు ఇష్టం కాబట్టి మీరు డీల్ చేస్తారని చెప్తాడు. వాట్ అని వాళ్ళ బాస్ అంటే మీకు నచ్చకపోతే ఎలాంటి చిన్న పని మీద కూడా మీరు టైం వేస్ట్ అనేది చేయరు, మీరు ఇప్పుడు ఇలా నేను పిలిచినా అని చెప్పైతే రారు, మీరు చాలా పెద్ద పెద్ద కేసెస్ తో బిజీగా ఉంటారు రెగ్యులర్ గా, నేనంటే ఎంతో కొంత మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు, అందుకే ఈ కేసు డీల్ చేయండి అని అంటే వాళ్ళ బాస్ అంటాడు నువ్వు చేయకుండా ఇప్పుడు నాకెందుకు ఇస్తున్నావు అని అడుగుతాడు. హోసు అంటాడు పర్సనల్ ప్రాబ్లం అని చెప్తాడు. అంటే నీ పర్సనల్ ప్రాబ్లం నాతో చెప్పవా అని వాళ్ళ బాస్ అంటాడు. సరే అయితే రీజన్ చెప్పావు కదా అని చెప్పేసి అని ఇంకా వాళ్ళ బాస్ కూడా ఆ ఫైల్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హోసు ఇంకా వాళ్ళ బాస్ వెళ్ళిపోయిన తర్వాత చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అని చెప్తాడు కేసు డీల్ చేస్తున్నందుకు. హోసు ఇంక ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ ని కలుద్దామని చెప్పి వస్తాడు. ఇంకా మీ గార్డియన్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, ఇంకా మీరు టెన్షన్ పడేదైతే ఏం లేదు, మీకు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. ఇంక ఇట్లా మీజీ షాప్ కి లోగోస్ అని చెప్పి చేసింది, ఇందులో ఏది బాగుంది చూడు, ఇదైతే బాగుంది కదా అని చెప్తది. హోసు అన్ని బాగున్నాయి అనేసి అని అంటాడు. ఇంకా ఆ నెంబర్ ఇచ్చినందుకు నేను నిన్ను చాలా ట్రబుల్ చేస్తున్నట్టున్నా కదా, నువ్వు ఆల్రెడీ చాలా బిజీగా ఉంటావు అని ఆమె అంటది. హోసు అలా ఏం లేదు, ఆమెకి మీకు ఎలాంటి చిన్న హెల్ప్ ఉన్నా ఆమె చాలా బాగా చేస్తుంది అని చెప్తాడు. హోసు నేనేం బిజీగా లేను, కొన్ని డేస్ కలవను అంతే, అందుకే ఇప్పుడు మీకు తను హెల్ప్ చేస్తా అని చెప్పి నెంబర్ ఇచ్చిన అని చెప్తాడు. ఎందుకు ఏమన్నా అయిందా అని రెస్టారెంట్ ఓనర్ అడుగుతుంది హోసుని. హోసు ఏమో చిన్న పర్సనల్ ప్రాబ్లం అని చెప్తాడు. రెస్టారెంట్ ఓనర్ ఏంటి ఏం ప్రాబ్లం అని అడుగుతుంది. అప్పుడు హోస్ట్ అంటాడు నేను కొంచెం సిక్ ఉన్నాను, అది అంత సీరియస్ ఏం కాదు, నాకు కొంచెం ఇయర్ ప్రాబ్లం ఉంది కదా దాని గురించే అని చెప్తాడు. అందుకే మీరు కాల్ చేసినా కూడా నేను ఇప్పుడు మాట్లాడలేను, అందుకే మీకు తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాను అని చెప్తాడు. ఇంకా మీరేం నా టైం వేస్ట్ అయితే అస్సలు చేయలేదు, మీరు దాని నుంచి టెన్షన్ పడకండి అని చెప్తాడు. రెస్టారెంట్ ఓనర్ అడుగుతుంది నువ్వు ఇప్పుడు ఇదంతా మ్యూజిక్ చెప్పినవా అని అడుగుతుంది. హోస్ట్ చెప్పలేదని అంటాడు. ఇంకా నేను తనకి చెప్పాలా వద్దా అని చెప్పి డిసైడ్ కాలే అని అంటాడు. ఆమంటే డిసైడ్ కావడానికి ఏముంది ఇందులో అని అనగానే హోసు అంటాడు తనకి ఏది బెటర్ అని చెప్పి ఆలోచించాలి కదా అని అంటాడు. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ అంటే నువ్వు తనకి ఏది బెటర్ అని ఆలోచించే బదులు తనకి నిజం చెప్పేసి అని అంటది. ఆయన నువ్వు నాకే చెప్పేటప్పుడు తనకి చెప్పడానికి ప్రాబ్లం ఏంటి అని అంటది. ఆయన మీజీ అలాంటిది కాదు, నువ్వు సిక్కును అని చెప్పి ఇడిచిపెట్టడానికి అని అంటది. అందుకే నేను తనకి చెప్పా అంటున్నాను, ఎందుకంటే తను నా కోసం అడ్జస్ట్ కావాల్సిన అవసరం లేదు అని అంట. ఇంక ఇక్కడ హోసు వచ్చి మీజీ కోసం అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటాడు. అంతలో పక్కడికి మీజీ వచ్చేస్తుంది. నువ్వు ఇంకా సిక్కున్నావా అని అడుగుతుంది హోసుని. నువ్వు నిజం చెప్పు, మళ్ళీ మన ఇద్దరికి ఫైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటది మీజీ. నేను బానే ఉన్నా అంటే అయితే సరే నీకు ఒక పంచ్ ఇస్తాను నేను అని అంటది. నువ్వు నిన్న అలా చేసినందుకు నేను చాలా అప్సెట్ అయినా అని చెప్తుంది మీజీ. నువ్వు నాకు నిన్న నీకు చెప్పకుండా వచ్చినందుకు నువ్వు నా మీద కోపంగా ఉన్నట్టు అనిపించింది నాకు అని అంటది. ఇంకొక రెస్టారెంట్ కి అని చెప్పి ఇక్కడికి వస్తారు. వచ్చి చూసారు ఇక్కడ స్టెప్స్ ఇంక ఇక్కడ వద్దులే వేరే దగ్గర తిందామని చెప్పి వేరే రెస్టారెంట్ కి వస్తారు. మీజీ ఏదో స్టోరీ చెప్పుకుంటే హోసు హ్యాండ్ పైన ఇలా డ్రాయింగ్ వేస్తుంది. ఇంట్లోపు ఫుడ్ సర్వ్ చేయడానికని ఆమె వస్తుంది. ఆమె రాగానే హోసు అంటాడు ఇది మేము అడిగిన ఫుడ్ కాదు అనగానే అప్పుడు ఆమె అంటే నేను ఇందాకనే చెప్పినా కదా మీరు అడిగిన లేదు ఉన్నది అడ్జస్ట్ చేస్తా అంటే మీరు సరే అన్నారు కదా అని అంటది. ఇంకా అప్పుడు మీజీ అంటది అవును ఆమె అన్నది నువ్వు వినిపించుకోలేదా అని చెప్పి ఇంకా హోసుతో ప్లేట్ ఎక్స్చేంజ్ చేసుకుంటది. హోసుకి ఇంకా తనకు తను అక్కడ మిర్రర్ లో చూసుకుంటే తనకి యాక్సిడెంట్ అయినప్పటి ఫేస్ గుర్తొస్తుంది అనమాట. హోసుకి ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నా అని అనుకుంటాడు. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు మీజీ అంటే నైట్ అంతా మూవీ టికెట్స్ కోసం అని చెప్పేసి వెయిట్ చేసినా అనుకోకుండా నేను చూసే వరకు టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి, మళ్ళీ అంతలోపు ఎవరైనా క్యాన్సిల్ చేయకపోరా అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళే నేను బుక్ చేసుకున్నా అని చెప్తుంది. ఇంకా హోసు నువ్వు ఓకేనా అని అంటే హోసు ఓకేనా అంటే మీజీ వద్దులే టికెట్స్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పి ఫోన్ తీస్తుంది. అప్పుడు హోసు అంటే లేదు ఇప్పుడే వెళ్దామంటే మీజీ వద్దు తర్వాత ఎప్పుడైనా కూడా వెళ్ళొచ్చు అని అంటది. అప్పుడు హోసు అంటాడు మన ఇద్దరం ఇంకా కలవడం ఆపేద్దామని చెప్తాడు. మీజీ అంటది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా తెలుస్తుందా అని అంటది. అప్పుడు హోసు అంటే నేను దీని గురించి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను కరెక్టే అని అంటాడు. మన ఇద్దరం చాలా డిఫరెంట్ అని అంటాడు. అప్పుడు మీజీ అంటది నీకు ముందే తెలుసు కదా మన ఇద్దరం డిఫరెంట్ అని అంటది.
ఆయన ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వడమే కదా లైఫ్ అంటే అని మీజీ అంటే. అప్పుడు హోసు అంటాడు మరీ ఎక్కువ అడ్జస్ట్ కావాల్సిన అవసరం అయితే లేదు అని అంటాడు. అప్పుడు మీజీ అంటే ఇప్పుడు నువ్వు చెప్పే మాటలన్నీ ఇప్పుడు నేను నమ్మాలా అనేసి అని అంటది. అంటే ఇప్పుడు నేను అవును మన ఇద్దరం చాలా డిఫరెంట్ అని చెప్పి ఒప్పుకోవాలా అనేసి అని అంటది. నువ్వే కదా నాకు నన్ను సెల్ఫ్ డౌట్ చేసుకోవద్దని చెప్పింది. ఆయన ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకు నేను పడిపోవాలా అనేసి అని మీజీ అంటే ఏం జరుగుతుందో నాకు ఇప్పుడు చెప్పు అనేసి అని అడుగుతుంది. అప్పుడు హోసు చెప్తాడు నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఇయర్ ప్రాబ్లం అనేది వచ్చింది. సడన్ గా నాకు ఇప్పుడు ఉన్నట్టుండి హియరింగ్ లాస్ అనేది జరిగింది. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఇది వర్స్ట్ అవుతుందో ఇంకా బెటర్ అవుతుందో నాకైతే తెలీదు అనగానే మీ చెడుతో అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది అప్పుడేనా జరిగిందని అడుగుతుంది. అప్పుడు హోస్ అంటది అప్పుడే వర్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళింది అని అంటాడు. ఇది బై ఛాన్స్ ఇప్పుడు బెటర్ అయినా సరే ఇప్పుడు వినిపించినంత కూడా నాకు వినిపించదు మళ్ళీ అని అంటాడు. లేదు అంటే కంప్లీట్ గా నా హియరింగ్ కూడా పోవచ్చు అని అంటాడు. అప్పుడు మీజీ అడుగుతుంది ఇప్పుడు నీకు హియరింగ్ పోయిన దానికి మన బ్రేకప్ కి సంబంధం ఏంటి, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేసి అని అంటది. అప్పుడు హోసు అంటాడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు అప్పుడు మాట్లాడుకోలేము, రెగ్యులర్ గా ఫోన్ లో కాంటాక్ట్ చేయలేము అని అంటాడు. ఇంకా పోన్ ఎలా అయిపోతుంది అంటే ఇప్పుడు మాట్లాడుకున్నంత సేపు కూడా ఫ్యూచర్ లో మనం మాట్లాడుకోలేము అని అనగానే అప్పుడు మీజీ అంటది నేను అడ్జస్ట్ అవుతాను, నేను కావాలని సైన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటాను అని చెప్తుంది. అప్పుడు హోసు ఒకళ్ళు నేను పిటి చేయడం అంటే నువ్వు ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చినావు కాబట్టి నీకు తెలుసు అని అంటే మీజీ తన పాస్ట్ లో జరిగిందంతా గుర్తు చేసుకుంటది అనమాట. తన ఎవరైనా పిటి చేస్తే తను అసలు యాక్సెప్ట్ చేయలేకపోయేది. సో ఇప్పుడు హోసు కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు అనేసి అని అనుకుంటది. నేను ఇంకా వర్స్ట్ గా అయ్యే ఫేస్ నువ్వు చూడొద్దని అనుకుంటున్నా అని చెప్తాడు. నువ్వు నా కోసం ఆల్రెడీ చాలా సాక్రిఫైస్ చేసావు ఇంకా చేయకు ప్లీజ్ అని చెప్తాడు. ఇంక ఇవన్నీ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనగానే ఇంకా మీజీ ఏడ్చేస్తుంటది. ఇంకా మీజీ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీరే అంటది నేను అనుకున్న దానికన్నా చాలా తొందరగా వచ్చినావు ఈ రోజు అని అంటది. హోసుకి కాల్ చేస్తుంటే ఎందుకు ఆన్సర్ చేస్తలేడు అని అంటది. ఇంకా నాకు వేరే లాయర్ నెంబర్ ఇచ్చిండు ఎందుకు అని అడుగుతుంది. మీజీ ఏం మాట్లాడకుండా కామ్ గా లోపలికి వెళ్తుంది. మీరే అడుగుతుంది ఏమన్నా అయిందా ఎందుకు అలా ఉన్నావు అని. అప్పుడు మీజీ చెప్తుంది మేము బ్రేకప్ అయిపోయినామని అంటది. అప్పుడు మీరే ఏంటి హోసు నీతో బ్రేకప్ చేసుకున్నా అని అడుగుతుంది. నేను అతనే ఆపాల్సింది కానీ నేను ఆపలేకపోయినా అని అంటది మీజీ. నాకు అర్థమవుతుంది అతను ఎందుకు ఇలా చేస్తాడు కానీ అతని మైండ్ చేంజ్ చేయడానికి నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లే అని అంటది. అందుకే నేను ఇంకా అతనే ఆపలేకపోయినా అని అంటది. అందుకే ఇంకా అతన్ని వెళ్ళనిచ్చేసిన అని చెప్పి ఇంక ఏడుస్తా ఉంటది మీజీ. ఇంక ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అని ఇంకా గట్టిగా ఏడుస్తుంటది. హోసు కూడా ఇంక ఇంటికి వచ్చేస్తాడు. కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసుకొని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇంకా మీజీ చేసిన డ్రాయింగ్ ఉంటది కదా తన చేయి పైన చూసుకొని చాలా ఎమోషనల్ అయిపోతాడు హోసు కూడా. ఇంకా మీజీ గురించి తలుచుకొని చాలా ఏడ్చేస్తాడు అనమాట హోసు కూడా నైట్ అంతా. ఇంకా మీరే లేచే వారికి ఇక్కడ మీరే కోసం అని చెప్పేసి మీజీ ఫ్రూట్స్ అని కట్ చేసి ఉంచుతుంది. మీరే అంటారు నువ్వేంటి ఇంత పొద్దున లేచినావని, రోజు నేను రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తున్నావు కదా మంచిగా నువ్వు బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళాలని నేను ప్రిపేర్ చేస్తున్నా అని చెప్తుంది. ఇంకా సారీ ఊరికే నేను ఈ మధ్య ట్రబుల్ చేస్తున్నా కదా అని అంటది మీజీ. దానికి ఎందుకు సారీ చెప్తున్నావు అని మీరే అంటే నీ టెన్షన్స్ నీకున్నాయి ఇంకా చాలా అన్నట్టు నేను కూడా ఇలా తిరుగుతుంటే నీకు మంచిగా అనిపించదు కదా అని అంటది. అదే ఇంకా నాకు బెటర్ గా అనిపించుండే నేను ఇలా చూడడమే నాకు కష్టంగా ఉంది అనేసి అని అంటది మీరే. ఇంకా నువ్వు హోసుకి ఏమైనా కాల్ ట్రై చేసినావు అని కాల్ చేస్తుంటే అతను కాల్ ఆన్సర్ చేయట్లే అని చెప్తుంది మీరే. మీజీ నేను చేయలే అని చెప్తుంది. సరే అయితే ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది మీజీని. ఈ అపార్ట్మెంట్ నేను కంపెనీ లోన్ తోటే కొన్నాను, ఇప్పుడు సో కంపెనీలో క్విట్ చేస్తే ఆటోమేటిక్ గా నేను అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇంక ఈ రోజు నైట్ నేను డూసాన్రికి కూడా వెళ్ళిపోతున్నా అని చెప్తుంది మీరే. అప్పుడు మీజీ అంటే సరే నేను కూడా ఏదో ఒక ప్లేస్ చూసుకుంటా ఉండడానికి అని చెప్తుంది. ఇంకా మీరే ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీజీ ఒక్కతే ఉంటది ఇంట్లో. తను తన బెడ్రూమ్ డోర్ కింద ఉన్న హర్డిల్ ని తీద్దామని చెప్పి ఆలోచించేలోపు అంతలోపు ఎవరో డోర్ నాక్ చేస్తారు. ఎవరా అని వెళ్లి చూసేవారికి గాంగు ఉంటాడు అక్కడ. గాంగు ఇక్కడ మీజీని తీసుకొని షూస్ కొనడానికనే వస్తాడు. ఇక్కడికి ఎందుకు నన్ను తీసుకొచ్చినా అని మీజీ అంటే ఇక్కడ పర్సన్ ఒకటే పేరు కొనుక్కోవచ్చు సో అట్లా 2 కలర్స్ కొనుక్కుంటా అని చెప్పి నిన్ను తీసుకొచ్చినా అని మీజీని అంటాడు. ఇవైనా లిమిటెడ్ ఎడిషన్ అని చెప్తాడు. ఇంకో లైన్ లోకి ఎప్పుడు వెళ్తామో అనేసి అని అడుగుతుంది. అప్పుడు గాంగు అంటాడు ఈ లైన్ కట్టింది ఇంకో లైన్ లోకి వెళ్ళడానికి అని చెప్తాడు. నువ్వు ఇంకా నన్ను కలవడానికి ఇంత దూరం వచ్చినావు అని అనుకున్నా, నువ్వు జస్ట్ షూస్ కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చినావా అనేసి అని అంటది మీజీ. అంటే 2 పనులు అయిపోతాయి కదా అందుకే వచ్చినా అని గాంగు అంటాడు. అయినా హోసు ఏం చేస్తున్నా హోసు కాల్ అలా ఇంకా 3 pairs తీసుకోవచ్చు అని గాంగు అంటాడు. మీజీ ఏం అస్సలే వద్దని ఆపేస్తుంది. తర్వాత షూస్ కొనుక్కున్నాక వీళ్ళు ఇక్కడికి కూర్చున్నాక మీజీ చెప్తాం ఇద్దరం బ్రేకప్ అయిపోయినామని చెప్పి. నువ్వు అగ్రీ చేసినావు అని గాంగు అంటే ఆ చేసినా అని మీజీ అంటది. ఇంకా హోసు ఏమన్నా నువ్వు తనకి పెద్ద స్టూపిడ్ లాగా కనబడ్డావంటనా అని అంటాడు. మీరు అట్లీస్ట్ ఒక ఇయర్ కూడా లేరు దానికి డేటింగ్ ఎందుకు మీ ఇద్దరికి అనేసి అని గాంగు అంటాడు. అండ్ నేను కామ్ గా ఉన్నప్పుడు అతను ఎందుకు వచ్చి మళ్ళీ నీ వెనకాల పడ్డట్టు అని గాంగు అంటాడు. ఆయనకి ఇప్పుడు యూ క్యాండీ లుక్స్ మొత్తం పోయినాయి అని చెప్పేసి అని గాంగు మీజీని టీజ్ చేస్తా ఉంటాడు. మీజీ వాళ్ళ మమ్మీ ఇక్కడ స్కూల్ వర్క్ చేస్తా ఉంటది. అప్పుడు హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది అనమాట. సో ఎమర్జెన్సీ అని చెప్పేసి అని ఇంకా తొందర హాస్పిటల్ కని రన్ చేస్తూ వెళ్ళిపోతుంది. హాస్పిటల్ కి వెళ్లి చూసే వరకు ఆమె చిన్న పాపలాగా చేస్తుంటది. అప్పుడు వాళ్ళ మమ్మీ డాక్టర్ ని అడుగుతుంది ఏమైందని చెప్పి. తనకి చాలా డైరియా వచ్చింది, దాని వల్ల సోడియం డెఫిషియన్సీ అయింది. తను ఇంకా చాలా డేస్ నుంచి ఫుడ్ కూడా సరిగా తీసుకోవట్లేదు. సోడియం ఇన్ఫ్యూజన్ చేసిన తర్వాత సెట్ అయిపోతుంది అని చెప్తుంది డాక్టర్. మరి ఓన్లీ ఐవీ పెట్టి సెట్ అయిపోతుంది అని వాళ్ళ మమ్మీ అడిగితే సెట్ అయిపోతుంది అని డాక్టర్ కూడా చెప్తుంది. హోసు ఇక్కడ డే కి నైట్ కి సంబంధం లేకుండా ఎప్పటికీ పడుకోనే ఉంటాడు. కర్టెన్స్ అంతా క్లోజ్ చేసుకొని ఇల్లంతా చీకటిగా చేసేసుకుంటాడు.
తను వెళ్తుంటే అనుకోకుండా బుక్స్ స్లిప్ అయి కింద పడతాయి. హిడెన్ ట్రూత్ అబౌట్ హియర్ ఈ బుక్ అనేది అవన్నీ చూసి అలానే వాటిని పక్కకు జరిపేసి టాబ్లెట్స్ తీసుకొని వేసుకుంటాడు. వాటర్ ఈశ్వర్ కి ఇంట్లో వాటర్ కూడా ఉండవు. పక్కనే చూసే వారికి మీజీ కోసం అని చెప్పి రింగ్ తీసుకుంటాడు కదా, ఆ రింగ్స్ అక్కడే ఉంటాయి. ఇంకా రింగ్ పట్టుకుని అప్పుడు అనుకుంటాడు, డాడీ అప్పుడు చనిపోయే ముందు మాట్లాడింది కదా, అప్పుడు దీని గురించే కావచ్చు, నీకు 8th క్లాస్ లోనే ఇంత యాటిట్యూడ్ అని చెప్పి వాళ్ళ డాడీ అంటాడు. నేను మమ్మీకి చెప్తాగు అని అంటే, ఏ మమ్మీకి చెప్తావు అని అడుగుతాడు వాళ్ళ డాడీ. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, లైఫ్ లో నువ్వు కూడా ఏదో ఒక రోజు ఎవరో ఒక లైఫ్ లో మిజరబుల్ చేస్తావు అని చెప్తాడు. పక్క లైఫ్ లో ఒక రోజు వస్తుంది అని చెప్తాడు. అప్పుడే వచ్చి వాళ్ళ డాడీని కార్ గుద్దేస్తుంది. దాని తర్వాత వాళ్ళ డాడీ ఏం చెప్తుండొచ్చా, డాడీ అప్పుడు అన్నట్టే ఇప్పుడు నా లైఫ్ లో ఇదే సిచ్యువేషన్ వచ్చింది అనేసి అని అనుకుంటాడు హోస్. ఇంకా మీజీ కోసం అని తీసుకున్న రింగ్ కింద పడేసి మీజీ ఇక్కడ హాంగాంగ్ రివర్ దగ్గరకు వచ్చినప్పుడు హోసుతో సెల్ఫీ తీసుకుంటున్న మూమెంట్ ఇప్పుడు గుర్తు చేసుకుంటది. అంతలోపు గాంగు అక్కడికి చికెన్ అండ్ బేర్ తీసుకొని వస్తాడు. అందరు ఏం చేస్తుంటే నీకు అది చేయబుద్ధి అవుతుంది అని, నిజంగా నీకు ఇప్పుడు తినబుద్ధి అవుతుందా అని అడుగుతుంది మీజీ. ఇప్పుడు వెదర్ చాలా చల్లగా ఉంది కదా, అందుకే తినబుద్ధి అవుతుంది అనేసి అని గాంగు అంటాడు. నేనైతే బీర్ తాగుతా అని చెప్పేసి అని మీజీ బీర్ తీసుకొని తాగుతా ఉంటది. గాంగు అంటాడు, సరేలే డైటింగ్ కూడా ఇంపార్టెంట్, నువ్వు ఇప్పుడు ఎట్లా బ్రేకప్ స్టేజ్ లో ఉన్నావు కదా అని అంటాడు. ఇంక ఏడ్చిన వరకు కూడా చాలు, ఇది తినేసి కామ్గా నాతో ఇంటికి వచ్చేసి అని అంటాడు. అని నువ్వు చెప్పినావు కదా ఇప్పుడు మీరే కూడా ఉండదు కాబట్టి అక్కడ ఉండలేనని చెప్పి, ఇక్కడ బ్రీత్ తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్లీ అని గాంగు అంటాడు. నీ మనీ వేస్ట్ చేసుకోకుండా కామ్గా అక్కడికి వచ్చేసి అని అంటాడు. అప్పుడు మీజీ అంటది, నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటా అనేసి అని అంటది గాంగు తోటి. అప్పుడు గాంగు అంటే, నీకు చిన్నప్పటి నుంచి సోల్ అంటే ఇష్టం, అసలు ఎందుకు ఇష్టం అని అడుగుతాడు. ఇక్కడ ఇప్పుడు ఎవరు లేరు, అక్కడ అంటే నేనుంటా, మీ ఫ్యామిలీ అందరు ఉంటారు కాబట్టి నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినా మేము మళ్ళీ తీసుకొని రాగలుగుతాం అనేసి గాంగు అంటాడు. ఆయన ఇప్పుడు నీ ఫేస్ ఎందుకు అలా పెట్టుకున్నావు అనేసి అని అడుగుతాడు. అప్పుడు మీజీ అంటది, నేను గనక మళ్ళీ టైం వెనుకకు తిరిగితే నాకు నేను ఏం చెప్పుకొని ఆ రూమ్ లోంచి బయటికి రాగలుగుతానా అని ఆలోచిస్తున్నా అని అంటది. కానీ నాకు కూడా తెలియదు నేను ఏం చెప్తున్నాను నాకు అని అంటది. అయినా అప్పుడు కూడా నేను నా అంతటి నేను బయటికి రాలి, ఇంకా నేను ఒక్కదానే హార్ట్ ఫేజ్ లో ఉన్నా అనుకోని నాకు నేను అనుకుని అందులోనే ఉండిపోయినా, అంటే నేను ఎప్పుడు బయట నుంచి వాళ్ళందరూ నన్ను ఎలా చూస్తున్నారని చెప్పి కూడా నేను అసలు ఆలోచించాను. మా మమ్మీ కూడా అప్పుడు ఏమనుకుందో ఏమో, ఆ డోర్ పలగొట్టేమో, అయినా అప్పుడు మా నాన్నమ్మ వల్లే నేను బయటికి రాగలిగినా అని చెప్తాను. మీరేమో అట్లీస్ట్ వాళ్ళ ఆఫీస్ లో జరిగేది కూడా షేర్ చేసుకునే స్టేజ్ లో లేదు, ఇంకా తను చాలా లోన్లీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా. ఇంకా గాంగు ఏమనుకుంటుండొచ్చు, ఈ టైంలో ఇక్కడ కూర్చొని చికెన్ తింటా ఉంటాడు కదా అనేసి అని అంటది. ఇంత స్ట్రాంగ్ వెన్నే ఫేస్ చేస్తూ అనేసి అని చాలా కామెడీగా అంటది గాంగుని. అయినా అప్పుడు మీ అందరి వల్లే నేను రూమ్ లో నుంచి బయటికి రాగలిగిన, ఎవరెవరైతే నా గురించి కేర్ చేస్తారో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాది. ఇంకా నా లైఫ్ లో ఇంకోసారి మళ్ళీ ఇలా డోర్ అయితే ఎప్పుడు క్లోజ్ చేసుకోనని చెప్తుంది. గాంగు మీజీ షోల్డర్ పైన ట్యాప్ చేసి తన చెయ్యి కంటిన చికెన్ ని రబ్ చేసి లాయర్ ని ట్రీట్ చేసి చాలా ఇంప్రూవ్ అయినా అని అంటాడు. మీజీ ఏమో గాంగుని తిడుతుంది, చేదంతా ఎందుకు నా జాకెట్ కి రబ్ చేస్తున్నావు అని చెప్పి. మీరే కూడా ఇక్కడ రెసిగ్నేషన్ చేసి తన బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకొచ్చేస్తుంటది. తను బయటికి వెళ్ళగానే టెయ్యి వెళ్ళి అక్కడ ఏదో వెతుకుతున్నట్టు చేసి తను ఏమైనా పెట్టి వెళ్ళి ఉంటదా అని చెప్పి చూస్తాడు. చూసే వరకు అక్కడ మీరే ఒక నోట్ రాసి పెడుతుంది అనమాట. సూయానికి ఇచ్చేసే ఇది అని రాస్తుంది అందులో. మీరే ఇంకా లిఫ్ట్ లోకి వెళ్తుంది. వెళ్ళి చూసే వరకు అందులో మేనేజర్ ఉంటాడు ఆల్రెడీ. అతను అడుగుతాడు, ఇదంతా నువ్వే కదా చేసిందని మీరేనంటే, అలాంటి చేసింది ఒక్కదాన్ని ఉన్నానా అని మీరే అంటది. నువ్వు ఇందులోకి ఎఫ్టీసీని కూడా పిలిచినవు, ఇంకా ఫ్యూచర్ లో ఎలా నువ్వు బ్రతకగలుగుతావు అని అంటాడు అతను. అప్పుడు మీరే అంటది, నేను ఒక్కదానే కాదు నువ్వు కూడా ఫేస్ చేయాలి ఇప్పటి నుంచి అని అంటది. అతను అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నావు, నువ్వు ఇంకా లైఫ్ లో ఏ కార్పొరేట్ కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తా అని చెప్తాడు. ఇంకా మీరే బయటికి వెళ్తూ గుడ్ లక్ విత్ యువర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను బయటికి వెళ్తుంటే అప్పుడే ఇంతలోపు ఒక అమ్మాయి వచ్చి నువ్వు ఇది మర్చిపోయినావు అని చెప్పి ఇస్తుంది. ఇచ్చి సారీ ఇన్ని రోజులు మాట్లాడనందుకు, ఇప్పుడు జరిగే మీటింగ్ లో ఇన్ని రోజులు ఏం జరిగిందో నేను అక్కడ చెప్తా ఒప్పుకుంటా అనేసి అని తను మీరేతో చెప్పి వెళ్ళిపోతుంది. మీరే కూడా ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ ఆఫీస్ ని చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి. ఇంక ఇక్కడ హోసు వాళ్ళ మమ్మీ మీజీ వాళ్ళ మమ్మీ కాల్ చేసి అడుగుతుంది అనమాట, ఏమైంది ఎలా ఉందని చెప్పి. లాస్ట్ నైట్ బాగాలేదు కానీ ఇప్పటికి సెట్ అయిపోయింది అని చెప్తుంది. ఇంకా తనైతే ఇప్పుడు ఫోర్స్ అయితే చేయలేదు ఫుడ్ పెట్టడానికి, ఇప్పటి వరకైతే ఓకే అని చెప్పి ఇంకా పెట్టేస్తుంది. అంతలోపు హోసు వాళ్ళ మమ్మీకి HNUENT దగ్గర నుంచి కాల్ వస్తుంది. అప్పుడు హోసు వాళ్ళ మమ్మీ అంటే మీ దగ్గర నుంచి నేను అసలు కాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని. అప్పుడు అతను చెప్తాడు, హోసు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడానికి మీకు కాల్ చేస్తున్నా అని చెప్తాడు. హోసు రెగ్యులర్ గా చెకప్స్ వస్తూనే ఉన్నాడు కదా అని అడుగుతుంది. హోసుకి ఇంకా ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళ మమ్మీతో చెప్తాడు. వాళ్ళ మమ్మీ సరే అయితే ఇంకా నేను వెంటనే వస్తా అని చెప్పేసి ఇంకా పెట్టేస్తుంది. ఇంక ఇక్కడ మీజీ వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్నమ్మని అడుగుతా ఉంటది, నా పేరేంటి చెప్పు అని. ఓకే అని చెప్తాది. సరే అని చెప్పి వాళ్ళ మమ్మీ క్లీన్, నువ్వు ఇలా తినకుండా ఉంటే చనిపోతావా, నీకు కొంచెమన్నా నా గురించి నా పిల్లల గురించి ఆలోచన లేదా అని చెప్పి తిడుతుంది. హోసు ఇక్కడ పడుకొని ఉంటాడు కానీ సడన్ గా తనకేదో డోర్ బాగా ఇట్లా సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది. వెళ్ళి చూసే వారికి తన డోర్ లాక్ ఎవరో బ్రేక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళి చూసే వారికి హోసు వాళ్ళ మమ్మీ పోలీసులను తీసుకొని వచ్చి డోర్ బ్రేక్ చేస్తుంది. పోలీసు వాళ్ళు చెప్తారు హోసు లోపలనే ఉన్నాడు అనేసి అని చెప్తాడు. ఇంకా వాళ్ళ మమ్మీ అలానే లోపలికి వెళ్ళిపోతుంది. హోసు అంటాడు, నేను అనుకోకుండా పడుకున్నాను, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది నాకు తెలియలే అని చెప్తాడు.
ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చి కర్టెన్స్ అన్ని ఓపెన్ చేస్తుంది అనమాట రూమ్ మొత్తం. ఇంకెప్పటి నుంచి ఇలా ఉన్నావు అనేసి అని అడుగుతుంది. హోసు అంటాడు నేను చాలా బిజీగా ఉండే, మెస్ అంతా క్లీన్ చేయలేదు అందుకే అని అంటాడు. మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలే అని వాళ్ళ మమ్మీ అడుగుతుంది. నాకు మొత్తం తెలిసింది, నువ్వు తొందర డ్రెస్ వేసుకు మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్తుంది. నేను తర్వాత వెళ్తాను హోసు అంటాడు. నువ్వు ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయొద్దు, దానికి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తుంది. హోసు అంటే నేను అసలు అవాయిడ్ చేయలేకపోతున్నా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నా అనేసి అని అంటాడు. నేను హాస్పిటల్కి వెళ్ళి చెప్పినాను, వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పిరు అని అంటాడు. అంటే నువ్వు నాకు ఇంత వర్స్ట్ ఫేస్ వచ్చే వరకు నువ్వు నాకెందుకు చెప్పలేదు, నువ్వు నాకు ఫస్ట్ కాల్ చేసి చెప్పాల్సింది కదా వాళ్ళ మమ్మీ అంటాడు. అప్పుడు హోసు అంటాడు అసలు మన ఇద్దరం ఎవరమని, నేను ఎందుకు అడగాలి, నేను హెల్పర్ అంటాడు. నువ్వు ఆయన ఇప్పటికీ నా కోసం చాలా సాక్రిఫైస్ చేసినావు చాలు అని చెప్తాడు. నువ్వు ఇంకా నా గురించి వరీ అవ్వడం ఆపేసి నీ లైఫ్ నువ్వు లీడ్ చేయని చెప్తాడు. నువ్వు డాడీని లవ్ చేస్తున్నావు నాకు అర్థమైంది, నువ్వేం నాకు బయాలజికల్ మదర్ కూడా కాదు, సో ఇంక ఈ బర్డెన్ నువ్వు మోయకని చెప్తాడు వాళ్ళ మమ్మీ తోటి. వాళ్ళ మమ్మీ ఇంకా సీరియస్ దీని గురించి ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావా, మన ఇద్దరం ఏంటి అనేసి అని వాళ్ళ మమ్మీ గట్టిగా అరుస్తుంది. అడిచి ఇంకా హోసుని బాగా కొడుతుంది. ఇంకా నేను ఎలా ఫీల్ అవుతున్నా నీకు ఒక్కసారన్నా తెలుస్తుందా అనేసి అని కొడుతుంది. అంత పెద్ద యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీ డాడీ చనిపోయిన తర్వాత నువ్వు హాస్పిటల్లో పడుకొని ఉన్నావు, నువ్వు లేచి మమ్మీ అని పిలిచే వరకు అట్లీస్ట్ నువ్వు ఉన్నావు నా కోసం, నేను నీ కోసం బ్రతకాలని చెప్పి ఆ రోజు నుంచి నేను చనిపోకుండా నీ కోసమనే చూస్తూ ఉన్నాను, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు నన్ను ఇలా క్వశ్చన్ చేస్తున్నావా అని చెప్పేసి అని అంటది వాళ్ళ మమ్మీ. ఆ రోజు అలా పిలిచినందుకే నువ్వు ఇలా స్ట్రక్ అయిపోయినావు అని ఏడుస్తాడు. ఇంకా నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు కాబట్టి నేను కూడా నీ కోసం అలానే ఉన్నా అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. అయినా మన ఇద్దరిని మీ డాడీయే కలిపిండు అని చెప్తుంది. ఇంకా హోసు కూడా ఎమోషనల్ అయ్యి వాళ్ళ మమ్మీని హగ్ చేసుకొని చాలా ఏడుస్తాడు. వాళ్ళ మమ్మీ కూడా ఏడుస్తుంది. మీరే ఇంక ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసిన తర్వాత వాళ్ళ మమ్మీని అడుగుతుంది నానమ్మకి ఎలా ఉందని చెప్పి. వాళ్ళ మమ్మీ అంటే బానే ఉంది, నువ్వు అయినా ఇప్పటికిప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినావు, నానమ్మకి మంచి లేదంటే నేను ముందే చెప్తా కదా అని అంటది. నీ వర్క్ ఏమైందని అడిగితే మీరే అంటది నేను రిజైన్ చేసి వచ్చినా అని చెప్తుంది. మీజీ వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీ అడిగితే కాదు అని అంటది. నేను అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి అందుకే మీజీ నా ప్లేస్ లోకి వచ్చిందని చెప్తుంది. మీరే మంచి పని చేసిన వాళ్ళు అయితే క్విట్ చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా అని వాళ్ళ మమ్మీ అంటది. మీరే ఇంకా వాళ్ళ మమ్మీకి సారీ అని చెప్తే వాళ్ళ మమ్మీ దేనికి అని అడుగుతుంది. నువ్వు నన్ను నమ్మి ఇప్పటి వరకు నాకు చాలా సపోర్ట్ చేసినావు థ్యాంక్ యూ అని చెప్తుంది. నేను ఇంకా ఎగ్జామ్ కూడా అంతే ఈజీగా క్విట్ చేసినాను, లాస్ట్ వరకు కూడా నేను వెళ్ళలేకపోయినా అని చెప్పేసి అని అంటది. మీరే నేను అయినా లాస్ట్ నైట్ మీ నాన్నమ్మ దగ్గర కూర్చున్నప్పుడు తన పక్కన కూర్చొని నేను ప్రే చేయడం తప్పించి ఏం చేయలేకపోయినాను. నువ్వు చిన్న ఉన్నప్పుడు హాస్పిటలైజ్ అయినా నీకు చాలా మెడిసిన్స్ మీద నీడిల్స్ మీద ఉండేదానివి, దేవుణ్ణి మొక్కుకునేదాన్ని, ప్లీజ్ ఒక్కరోజు నా బిడ్డను బ్రతికించు అని. మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ హాస్పిటలైజ్ అయినప్పుడు ఈ ఒక్కసారి తను బెటర్ అయ్యేలాగా చూడు అని చెప్పి ప్రే చేసినాను. అలా నేను మొక్కుకుంటున్నట్టే నా ప్రేయర్స్ అన్నిటి కూడా ఆన్సర్ వచ్చేసింది అని అంటది. అలా ఇంకా నేను చాలా గ్రీడీ అయిపోయినా అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకోసారి ఎప్పుడు అలా నన్ను డిసప్పాయింట్ చేసినా అనేసి అని అనుకోనంట. నీకు ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్తుంది. ఇక్కడ ఫామ్ ఓనర్ తన స్టఫ్ అంతా క్లీన్ చేసుకుంటా ఉంటాడు. అప్పుడు అక్కడికి మీరే వస్తుంది. ఇంకా మీరే అడుగుతుంది ఇల్లు కూడా మొత్తం ప్యాక్ చేసుకుంటున్నావా అని. అప్పుడు ఫామ్ ఓనర్ చెప్తాడు మా తాతయ్య థింగ్స్ జస్ట్ ఆర్గనైజ్ చేసుకుంటున్నా అంతే అని అంటారు. ఎవరైనా రిప్లేస్మెంట్ దొరికితే వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటారు కదా, సో అందుకే సర్దుతున్నా అని అంటారు. మరి ఎవరైనా దొరికిరా అని మీరే అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు కొత్త ఛాలెంజ్ ఫేస్ చేయడానికి ఎవరు రెడీగా లేరు ఇక్కడ అని చెప్తాడు. నువ్వు ఇంక ఇక్కడికి వచ్చినావు అంటే నువ్వు క్విట్ చేసినట్టున్నావు కదా అని అంటాడు. నువ్వు అక్కడ క్విట్ చేసినావు అంటే ఇక్కడ నా ఆఫర్ కి నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా అని అంటాడు. అప్పుడు మీరే అంటది ఇలాంటి ఆఫర్ నాకు అసలు డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్, నువ్వు ఇంకా స్టేట్స్ లో నేను ఉండడానికి నాకు ప్లేస్ కూడా ఆఫర్ చేసిన, ఆఫర్ నాకు మోర్ దెన్ జనరస్ అని అంటది. అప్పుడు అతను అంటాడు అదే మరి మోర్ దెన్ జనరస్ కాదు అని అంటాడు. నువ్వు జస్ట్ అక్కడ ఇంటర్న్ లాగా జాయిన్ అవుతావు, తర్వాత నీ వర్క్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అక్కడ నువ్వు ఉండేది అని చెప్తాడు. సరే మరి ఏం చేద్దామని డిసైడ్ అయినావు అని అడుగుతాడు. నీ ఆఫర్ ని డిక్లైన్ చేస్తున్నా అని చెప్తుంది మీరే. అప్పుడు అతను అంటాడు లేదు నేను ఇది యాక్సెప్ట్ చేయను అని అంటాడు. నువ్వు కూడా నాతో రావాలి అని అంటాడు మీరే. ఇది చాలా పెద్ద ఆఫర్ ఎందుకు డిక్లైన్ చేస్తున్నాను మీరేనంటే నాకు తెలుసు ఇది చాలా పెద్ద ఆఫర్ అని, అందుకే నేను డిక్లైన్ చేస్తాను, నేను ఇప్పుడు రెడీగా లేను అని చెప్తుంది. అప్పుడు అతను అంటాడు నేనేమి ఇది పర్సనల్ రీజన్స్ వల్ల హైర్ చేసుకుంటాను, నువ్వు ఇక్కడ నాతో ఉన్నప్పుడు వర్క్ చేసినావు కదా అది చూసే హైర్ చేసుకుంటున్నా అని చెప్తాడు. సరే అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని మీరే నన్ను చూస్తా లాస్ట్ వరకు అని చెప్తుంది. ఇంకా మీరే అంటది ప్లీజ్ నాకు ఈ ఫామ్ ఇవ్వు రీప్లేస్మెంట్ కింద అని అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు నా ఆఫర్ ఇచ్చిపెట్టి నువ్వు స్ట్రాబెరీ ఫామ్ అడుగుతున్నావు దాని బదులు అని అంటాడు. మీరే అంటది నాకు తెలుసు రైట్ ఆన్సర్ నేను స్టేట్స్ కి వెళ్ళడమే అని చెప్పి, కాకపోతే నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, ఇప్పుడు నేను ఇంక ఇక్కడ ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది, అదేంటో స్ట్రేంజ్ గా అని అంటది. మరి నీకు భయం కదా అని ఫామ్ ఓనర్ ఆఫ్ కోర్స్ భయం అవుతుంది, కాకపోతే ఈ ఒక్కసారి నా హార్ట్ చెప్పిన మాట విందాం అనుకుంటున్నా అని చెప్తుంది. మీజీ ఇంకా రెస్టారెంట్ ఓనర్ కోసం లోగో తయారు చేసి తీసుకొని వస్తుంది, తనకు చూపిస్తుంది. రెస్టారెంట్ ఓనర్ ఓ ఇప్పుడు ఇలా వస్తుందా చాలా బాగుంది అని చెప్తుంది. అయినా ఇంకా ఈ సైన్ బోర్డ్ తయారు కావడానికి కొన్ని డేస్ పడుతుంది అంట అని చెప్తుంది మీజీ. ఇంకా మీకు కోర్టు నుంచి కూడా ఒక నోటీస్ వచ్చినట్టుంది, మీరు చూసుకున్నట్టు నేను చదివి వినిపిస్తా అని చెప్పి మీజే అది ఓపెన్ చేసి చదువుతుంది. దాంట్లో మీరు చెప్పిన వాటికి అన్నిటికీ కోర్టు యాక్సెప్ట్ చేస్తున్నట్టు రిప్లై వస్తుంది. కాకపోతే దాంట్లో ఎటర్నీ లీ హోసు అని రాసుంటది. అది చూసి మీజీ ఇంకా అక్కడే కళ్ళలో వాటర్ వచ్చేస్తే ఆమె అడుగుతుంది ఏమైంది ఉన్నట్టుండి సడన్ గా ఎమోషనల్ అయిపోయినావు అని అంటది. మీజీ అంటే అదేం లేదు కళ్ళలో అనుకోకుండా డస్ట్ పడ్డదని చెప్పి చెప్తుంది. కానీ రెస్టారెంట్ ఓనర్ అంటది ఏమన్నా ప్రాబ్లం అయిందా మళ్ళీ ఏమన్నా అన్నారా అని అంటే అలా ఏం లేదు ఇక్కడ ఎటర్నీ లీ హోసు అని చూసిన అతని పేరు చూడగానే నా కళ్ళలో వాటర్ వచ్చేసినాయి అని చెప్తుంది. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ అడుగుతుంది మీ ఇద్దరు బ్రేకప్ అయిపోయారా అని. అప్పుడు మీజీ అంటది మీ అసలు ఎప్పుడు లవ్ చేసుకుంటారో మీకు కూడా చెప్పలేదు,
కానీ మీరు బాగానే గెస్ చేసిరు అని అంటది. అతనితో ఎందుకు బ్రేకప్ చేసుకున్నా అని అడుగుతుంది మీజీని. ఇప్పుడు మీజీ చెప్తుంది అతను చాలా బిజీగా ఉంటున్నాడు ఈ మధ్య, ఇంకా నాకు కూడా చాలా వర్క్స్ ఉన్నాయి అందుకే అని చెప్తుంది. నువ్వు ఒకసారి అయినా హోసుతో మాట్లాడాలి, నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాను కానీ ఒక్కసారి అయితే మాట్లాడు అని చెప్తుంది. అతను నిన్ను బర్డెన్ కావద్దు అని చెప్పేసి అని నీకు చెప్తలేడు అని అంటే అప్పుడు మీజీ అంటది నాకు తెలుసు అతని సిచ్యువేషన్ అని చెప్తుంది. మరి అన్ని తెలిసినాక ఎందుకు బ్రేకప్ చేసుకున్నావు అని ఆమె అడుగుతుంది మీజీని. ఇంకా నీకంటే అతను చాలా ఇష్టం ఉన్నట్టుంది కదా అని అడుగుతుంది. నేను అన్నిసార్లు సాల్ట్ వేసినా కూడా నువ్వు మళ్ళీ వచ్చి నాతో మాట్లాడినావు, నువ్వు మరి హోసుని ఎలా విడిచిపెట్టినావు అంటే నాకు తెలుసు అతను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు, నేను కూడా ఒకప్పుడు ఆఫీస్ నుంచే వచ్చినా అని చెప్తుంది. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ అంటే నువ్వు ఆఫీస్ నుంచే వచ్చినావు కాబట్టి నీకే ఇంకెక్కువ తెలిసి ఉండాలి అతని గురించి, ఇంకా ఆ సిచ్యువేషన్ గురించి అంటే మీజీ అంటది నేను ఇప్పటికీ డోర్ లాక్ చేసుకుంటే మళ్ళీ బయటికి రానేమో అనే భయానికి కదా ఉన్నప్పుడు అసలు డోర్ కూడా లాక్ పెట్టుకోను, అంత భయం నాకు, నేను ఇంకా ఆ స్టేజ్ నుంచి రికవర్ కాలేదు, అలాంటిది ఇప్పుడు నేను హోసుకి ఎలా హెల్ప్ చేస్తా అని అంటది. ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్ అంటది అతని పక్కన నుండి నువ్వు ఏది చేయగలితే అది చెయ్యి అని చెప్తుంది. నువ్వైనా మనుషుల్ని ఈజీగా చాలా దగ్గరికి తీసేసుకోగలుగుతావు, సో వెళ్ళి డోర్ వేసుకో, మళ్ళీ డోర్ తెచ్చే వరకు నేను నీ ముందు ఉంటా అని చెప్తుంది. అదే ఇప్పుడు నువ్వు అతనికి డోర్ కొట్టి చెప్పు బయటికి వస్తే మళ్ళీ నేను ఉంటా అని చెప్పి. అలా ఇంకా మీజీని రెస్టారెంట్ ఓనర్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. హోసు ఇంకా వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి ఇక్కడ రెస్టారెంట్ లో కూర్చొని హాస్పిటల్ నుంచి డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ డే చెప్తా ఆ డే వెళ్ళు, నువ్వు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడే వెళ్ళు, మర్చిపోక అసలే. వాళ్ళు టెక్స్ట్ కూడా చేస్తారు, నాకు కుదిరితే నేను ఖచ్చితంగా వస్తా, ఒకవేళ నేను రాలేకపోతే మాత్రం నువ్వైతే ఖచ్చితంగా వెళ్ళు అని చెప్తుంది హోసుకి. ఎందుకు నవ్వుతున్నావు అని హోసును అంటే హోసు అంటాడు నేను మీకు ట్రబుల్ చేస్తున్నా అని అనుకునేవాడిని, మళ్ళీ ఇప్పుడు చూస్తే మొదటికి వచ్చేసిన అని అంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది నువ్వు అప్పుడు ఇప్పుడు అన్ని కంపేర్ చేసుకోవడం ఆపేసాయి ఇంకా అని చెప్తుంది. ఇంకా నేను ఆఫీస్ లో రోజు ఎంత పేపర్ వర్క్ చేస్తాను నీకు ఏమైనా ఐడియా ఉందా అని అంటది. ఇదేం నాకు పెద్ద ట్రబులే కాదు అని చెప్తుంది. అయినా నువ్వు సేమ్ మీ డాడీ లాగానే మాట్లాడుతున్నావు అని అంటది వాళ్ళ మమ్మీ. మీ డాడీ కూడా ఊరికే అనేటోడు నన్ను పెళ్లి కాకముందు, నేను కనుక మీ డాడీతో ఉంటే నేను లూజ్ అయిపోతాను నా లైఫ్ ని అని చెప్పేసి అని అతను ఊరికే బ్రేకప్ అని మాట్లాడేటోడు మీ డాడీ. అప్పుడు నేను మీ డాడీకి చెప్పినాను ఇప్పుడు ఒకటే మనిషి లైఫ్ లో విన్ కాలేడు, ఏదో ఒక రోజు వస్తుంది అప్పుడు నేను కూడా నీ చేతిలో లూజ్ అయిపోతాను అని చెప్తుంది. అప్పుడు నువ్వు 100 times or 1000 times ఓడిపోయినా సరే ఆ లవ్ అనేది అలానే ఉండిపోతుంది అని వాళ్ళ మమ్మీ ఇప్పుడు హోసుకి చెప్తుంది. అయినా మనం విన్ అయినా లూజ్ అయినా టిల్ ద ఎండ్ ఒకటి టీమ్ లో ఉండాలి, అదే ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఇంకా హోసు వాళ్ళ మమ్మీ నాన్న మాటలన్నీ ఇప్పుడు గుర్తు చేసుకొని చాలా ఫీల్ అవుతాడు అనమాట, చాలా రూడ్ గా బిహేవ్ చేసిన అని అనుకుంటాడు. మీజీ ఇంకా ఇంటికి వచ్చేస్తుంది, ఒక్కతే ఉంటది. సో ఆ డోర్ కి హర్డిల్ ఉంటది కదా అది తీయడానికి అని చెప్పి ట్రై చేస్తా ఉంటది, కానీ చాలా భయపడుతుంది. ఒకవేళ బై ఛాన్స్ ఇప్పుడు నేను కనుక క్లోజ్ చేస్తే మళ్ళీ తీయగలుగుతానా తీయలేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటది. కానీ రెస్టారెంట్ ఆమె అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటది అనమాట. ఖచ్చితంగా నేను నీకోసం బయట వెయిట్ చేస్తా, నీకోసం చాలా మంది వెయిట్ చేస్తారు నువ్వు డోర్ క్లోజ్ చేసుకున్నా అని. ఇంకా మీజీ తన కోసం పాపం ఎంతమంది వెయిట్ చేసి ఉంటారు కదా నేను అప్పుడు డోర్ క్లోజ్ చేసుకున్నప్పుడు అని అనుకుంటది. ఇప్పుడు అనుకుని డోర్ అయితే క్లోజ్ చేసి ఆమెనే పాస్ట్ లో ఊహించుకొని మీజీ నీకోసం బయట ఇప్పుడు అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇక్కడ ఇలానే ఉండిపోవద్దు, మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అని అంటది. అని తొందరగా ఇంకా డోర్ ఓపెన్ చేసి త్వరగా జాకెట్ వేసుకొని ఇంకా హోసు దగ్గరికి వెళ్దామని వెళ్తుంది. అనుకోకుండా డోర్ ఓపెన్ చేసి వచ్చేవారికి హోసు కూడా అప్పుడే మీజీ దగ్గరికి వస్తాడు. వచ్చి ఇంకా మీజీని గట్టిగా హగ్ చేసుకొని ప్లీజ్ నాతోటి ఉండవా అని చెప్తాడు. మీజీ ఏమో నేను నీ దగ్గరికే వస్తున్నాను ఇప్పుడు, నువ్వే అనుకోకుండా ఇక్కడికి వచ్చినావు అనేసి అని అంటది. ఇక్కడ మీరే ఇచ్చిన నోట్ అనేది వాళ్ళ సిస్టర్ కి ఇక్కడ డోర్ బయట పెట్టి ఇదిగో నీకోసం ఇట్లా మీరే ఇచ్చింది, తన ఆఫీస్ కూడా క్విట్ చేసిందని చెప్పి వాళ్ళ సిస్టర్ కి ఇస్తాడు. దాంట్లో ఏం రాసి ఉంటదంటే నువ్వు ఫిజికల్ గా నాతో లేకున్నా నీ మెంటల్ గా నేను ఇప్పుడు నీతోటి కనెక్ట్ అయి ఉన్నా అని చెప్తుంది మీరే తనతోటి. నీకు నువ్వు కూడా జెంటల్ గా ఫర్గివ్ చేసేసుకో, నువ్వేం తప్పు చేయలేదు అని చెప్తుంది అనమాట. దాంట్లో ఇంకా నువ్వు నాతో ఎంత కైండ్ గా ఉన్నావు ఇప్పుడు అంతే కైండ్ గా ఉండి ఇప్పుడు నీతోటి అని చెప్తుంది. ఆ మాటలు విని తను ఇంకా డోర్ తీసుకొని బయటికి వచ్చేవరకు టేయి అలానే చూస్తూ ఉండిపోతాడు అనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ సిస్టర్ బయటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా షాకింగ్ గా ఫీల్ అయిపోతాడు. ఇంక ఇక్కడ హోసు కూడా మళ్ళీ మీజీతో కలిసిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇంతటితో 10th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.